హలో గైస్ వెల్కమ్ బ్యాక్. డైరెక్ట్‌గా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీకు ఇక్కడ కనిపిస్తున్న ఈ మొబైల్ ఫోన్స్, ల్యాప్‌టాప్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ అలాగే శాటిలైట్స్ వీటన్నిటిలో ఉన్న ఒక మేజర్ పార్ట్ ఏంది? ఒక ఎలక్ట్రానిక్ చిప్. ఇది ఎలా పనిచేస్తుందో మాక్సిమం అందరికీ తెలుసు అనుకుంటున్నాను. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏందంటే అసలు ఈ చిప్ ఎలా పుట్టింది? అసలు దీన్ని ఎలా క్రియేట్ చేశారు? ఎలా ఇల్లుస్ట్రేట్ చేశారు? అనేది మనం తెలుసుకోవాలంటే ముందుగా ఒక ఎలక్ట్రానిక్ చిప్‌ని మనం క్రియేట్ చేయాలంటే మనం 2 బ్యాటిల్స్‌ని ఫేస్ చేయాలి. ఒకటి కంటిన్యూయస్ వరల్డ్ అయిన అనలాగు, ఇంకొకటి బైనరీ వరల్డ్ అయిన డిజిటల్. బ్యాటిల్ ఏంది బ్రో అంటే, ముందు అనలాగ్‌ని చూద్దాం. అనలాగ్ అనేది ఒక రియల్ వరల్డ్. స్మూత్‌గా, నేచురల్‌గా వీఎల్ఎస్ఐలో సిగ్నల్స్‌ని క్లియర్‌గా షేప్ చేస్తుంది. ఆ సిగ్నల్స్ అనేవి రియాలిటీలో ఒక వేవ్స్ లాగా ఫ్లో అవుతూ ఉంటాయి. అదే విధంగా డిజిటల్ అనేది ప్రిసైజ్, లాజికల్‌గా ఉంటుంది. అంటే ఇది మ్యాథమెటికల్ పర్ఫెక్షన్ ద్వారా ఆపరేషన్స్‌ని కంట్రోల్ చేస్తది. ఎలా కంట్రోల్ చేస్తదంటే 0 ఇంకా 1ని యూజ్ చేసుకొని. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ రెండిటిని మిక్స్ చేస్తే వచ్చేదే ఒక పవర్, ఒక టెక్నాలజీ, ఒక ఎవల్యూషన్. అర్థమైందా? ఎక్కడైతే ఫిజిక్స్ అనేది ఒక లాజిక్‌ని మీట్ అవుతుందో, అక్కడే క్రియేటివిటీ అనేది ఉంటుంది. కంప్యూటేషన్ అనేది ఉంటది. అలాగే అనలాగ్, డిజిటల్ కలిస్తే ఒక ఎలక్ట్రానిక్ చిప్ అనేది ఫార్మ్ అవుతది. కానీ ఇక్కడ ఉన్న అందరికీ ఒక మెయిన్ డౌట్ ఏందంటే, ఈ యొక్క సిలికాన్ కింగ్‌డమ్‌లో అనలాగ్‌ది పై చెయ్యా? డిజిటల్‌ది పై చెయ్యా? అంటే అనలాగ్‌ని ఎక్కువ యూజ్ చేస్తారా? డిజిటల్‌ని ఎక్కువ యూజ్ చేస్తారా? అనేది చాలా మందికి డౌట్ ఉంటది. అదే విధంగా ముఖ్యంగా అనలాగ్, డిజిటల్‌లో ఎలాంటి కెరియర్స్ ఉంటాయి? ఎలాంటి టెక్నాలజీస్ ఉంటాయి? ఎలాంటి రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి? అసలు ఈ 2 ఎలాంటి సర్క్యూట్స్‌ని క్రియేట్ చేస్తాయి? అనేవన్నీ క్లియర్‌గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే ముందెళ్లి ఆ లైక్ బటన్ నొక్కండి. ఎందుకంటే చాలా మందికి ఈ వీడియో రీచ్ అవుతది. అలాగే మన ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇంక ఏమాత్రం లేట్ చేయకుండా మెయిన్ టాపిక్‌లోకెళ్ళిపోదాం. ఫస్ట్ అసలు ఈ వీఎల్ఎస్ఐ ఇండస్ట్రీ యొక్క గ్రోత్ ఎలా ఉందో సింపుల్‌గా తెలుసుకుందాం. ఈ వీఎల్ఎస్ఐ అంటే ఈ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అనేది రాబోయే 4-5 ఇయర్స్ అంటే 2030 కల్లా $1 ట్రిలియన్ రీచ్ అవ్వబోతుంది. దీని మార్కెట్ వాల్యూ అంతలాగా ఇంప్రూవ్ అయిపోయింది. అలాగే ఒక సింగిల్ సిలికాన్ చిప్‌లో బిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్‌ని ఇన్సర్ట్ చేస్తున్నారు. బిలియన్స్ నుంచి ట్రిలియన్స్‌కి వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంది. దీనివల్ల మనం అప్‌గ్రేడెడ్ స్మార్ట్ ఫోన్స్‌ని, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్‌ని, అదే విధంగా ఐఓటీ డివైసెస్‌ని చాలా అప్‌గ్రేడెడ్ టెక్నాలజీతో మనం యూజ్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఇదంతా జరగాలంటే మనం స్మార్ట్ చిప్స్‌ని డిజైన్ చేయాలి. దానికి మనకి అనలాగ్ ఇంకా డిజిటల్ హెల్ప్ కూడా కావాలి. ఫస్ట్ మనం క్లియర్‌గా అనలాగ్ వీఎల్ఎస్ఐ గురించి తెలుసుకుందాం. అనలాగ్ వీఎల్ఎస్ఐ అనేది డిజైనింగ్ సర్క్యూట్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది పూర్తిగా. ఈ డిజైనింగ్ సర్క్యూట్స్ అనేవి కంటిన్యూయస్ సిగ్నల్స్‌తో వర్క్ అవుతాయి. లైక్ సౌండ్, టెంపరేచర్, వోల్టేజ్, కరెంట్, లైట్ వీటి మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. దీని సిగ్నల్ టైపు ఇందాక చెప్పినట్టే కంటిన్యూయస్, సౌండ్, వైబ్రేషన్స్ వీటి మీద ఎక్కువ డిపెండ్ అయ్యి ఉంటుంది. దీని మెయిన్ ఫోకస్ ఏరియా ఎక్కడంటే యాక్యురసీ, నాయిస్, పవర్, లీనియారిటీ వీటి మీద బేస్ అయ్యి ఉంటది. వీటి గురించి మీరు క్లియర్‌గా తెలుసుకొని ఉండాలి. మీకు ఇది ఇంకా బాగా అర్థమయ్యేదానికి ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇదొక మైక్రోఫోన్. మనం మైక్రోఫోన్‌ని యూజ్ చేసినప్పుడు సాఫ్ట్‌గా మాట్లాడితే ఎయిర్‌లో అంటే గాలిలో ఒక స్మాల్ వైబ్రేషన్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. అప్పుడు వాయిస్ అనేది సాఫ్ట్‌గా వినిపిస్తది. అంటే దాని అర్థం మైక్రోఫోన్ అనేది స్మాల్ వోల్టేజ్‌ని రిలీజ్ చేస్తుంది. అదే ఒకవేళ మనం పెద్దగా మాట్లాడామనుకోండి లౌడ్ వాయిస్‌తో అప్పుడు ఎయిర్‌లో స్ట్రాంగ్ వైబ్రేషన్స్ ఫార్మ్ అవుతాయి. అప్పుడు మైక్రోఫోను లార్జ్ వోల్టేజ్‌ని రిలీజ్ చేస్తుంది. అప్పుడు వాయిస్ అనేది కొంచెం పెద్దగా ఇనిపిస్తది. అంటే ఇక్కడ పాయింట్ ఏంటి? మనం మాట్లాడేటప్పుడు మైక్రోఫోన్ అనేది వోల్టేజ్‌ని ఎక్కువో, తక్కువో అది రిలీజ్ చేస్తుంది. దీన్నే మనం అనలాగ్ సిగ్నల్ అంటాం. అంటే కంటిన్యూయస్‌గా పెద్దగా మాట్లాడితే పెద్దగా, చిన్నగా మాట్లాడితే చిన్నగా. కంటిన్యూయస్‌గా సిగ్నల్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. దీన్నే మనం అనలాగ్ సిగ్నల్ అంటాం. మైక్రోఫోన్ అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనలాగ్‌కి. ఇప్పుడు డిజిటల్ గురించి చూద్దాం. ఈ డిజిటల్ వీఎల్ఎస్ఐ అనేది ముఖ్యంగా డిస్క్రీట్ సిగ్నల్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అంటే దాని అర్థం ఏందంటే, డిస్క్రీట్ సిగ్నల్స్‌ని బేస్ చేసుకొని సర్క్యూట్స్‌ని డీల్ చేస్తూ ఉంటది. దీని సిగ్నల్ టైప్ వచ్చి డిస్క్రీట్‌లోనే ఉంటది. ముఖ్యంగా లాజిక్ 0నా, 1నా అనేది మనకి తెలియాలి. దీని మెయిన్ ఫోకస్ ఏరియా ఏంటంటే స్పీడ్, ఏరియా, లాజిక్ మీద ఎక్కువగా డిపెండ్ అయ్యి ఉంటది. వీటి గురించి మీద కూడా మీరు కొంచెం క్లారిటీగా తెలుసుకోవాలి. మీరు ఎయిదర్ అనలాగ్ వైపు వెళ్ళాలనుకున్నా, డిజిటల్ వైపు వెళ్ళాలనుకున్నా బేసిక్స్ అనేవి ఇంపార్టెంట్ రెండిటికి. ఓకేనా? ఇప్పుడు ఒక సింపుల్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చెప్తా. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఇప్పుడు మన ఇంట్లో ఒక స్విచ్ ఉంటుంది. ఆ స్విచ్ అనేది ఒక లైట్‌కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. లేకపోతే ఫ్యాన్‌కి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం స్విచ్‌ని ఆన్ చేసాం. అంటే లాజిక్ 1
అంటే లాజిక్ హైలో ఉంది కాబట్టి 1 అంటే హై కాబట్టి లైట్ అనేది ఆన్ అవుతది. అదే ఒకవేళ లాజిక్ 0లో ఉంటే లాజిక్ లో అంటే తక్కువలో ఉంది కాబట్టి లైట్ ఆఫ్ అయిపోతది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంది? ఆనా? ఆఫా? కాదు. లైట్ అనేది సగం ఆన్‌లో, సగం ఆఫ్‌లో లేదు. అంటే ఎయిదర్ అది ఆన్ అన్నా అవ్వాలి, ఆఫ్ అన్నా అవ్వాలి. ఎయిదర్ 0 అన్నా అవ్వాలి, లేకపోతే 1 అన్నా అవ్వాలి. ఇది కంటిన్యూయస్ సిగ్నల్ కాదు. సగం ఆఫ్, సగం ఆన్‌లో ఉండేదానికి ఎయిదర్ ఆన్ లేకపోతే ఆఫ్. ఎందుకంటే ఇది డిస్క్రీట్ సిగ్నల్ కాబట్టి. ఓకేనా? ఇది డిజిటల్ వీఎల్ఎస్ఐ డిజైన్. ఇప్పుడు మనం అనలాగ్, డిజిటల్ ఒక సింపుల్ ఓవర్‌వ్యూ చూద్దాం. ఈ ఓవర్‌వ్యూలో ముఖ్యంగా స్పెసిఫికేషన్, సర్క్యూట్ డిజైన్ గురించి సింపుల్‌గా తెలుసుకుందాం. స్పెసిఫికేషన్‌లో ముఖ్యంగా ఇందాక చెప్పినట్టు గెయిన్, బ్యాండ్‌విడ్త్, నాయిస్, పవర్ వీటి గురించి మీరు క్లియర్‌గా తెలుసుకొని ఉండాలి. మీరు ఎయిదర్ డిజిటల్ వైపు వెళ్ళాలనుకుంటున్నా కూడా అనలాగ్ బేసిక్స్‌ని మాత్రం మర్చిపోకుండా వెళ్ళాల్సిందే. అంటే మీరు డిజిటల్ వైపు వెళ్ళాలనుకోండి, మీరు అనలాగ్ మీద జీరో నాలెడ్జ్‌తో వెళ్ళకూడదు. అదే విధంగా అనలాగ్ వాళ్ళు కూడా డిజిటల్ మీద జీరో నాలెడ్జ్‌తో వెళ్ళకూడదు. ఎందుకంటే ఇంటర్వ్యూ ఎలా ఉంటదో ఎవరు చెప్పలేం కాబట్టి. ఓకేనా? అదే డిజిటల్ స్పెసిఫికేషన్ అయితే ఆర్‌టిఎల్ మీద ఫంక్షనాలిటీ అనేది పూర్తిగా డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు సర్క్యూట్ డిజైన్ మీదకొస్తే అనలాగ్ వచ్చి ఆప్ యాంప్స్ అంటే ఆపరేషనల్ యాంప్లిఫైయర్స్, కరెంట్ మిర్రర్స్‌ని ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇంకా చాలా సర్క్యూట్స్‌ని ఇది డిజైన్ చేస్తది. కానీ మెయిన్ ఆప్ యాంప్స్, కరెంట్ మిర్రర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అదే ఒకవేళ డిజిటల్ డిజైన్ అనేది ఏం చేస్తుంది? ఆర్‌టిఎల్ కోడింగ్ అంటే హార్డ్‌వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజెస్‌ని యూజ్ చేసుకొని అంటే వెరిలాగ్‌ని యూజ్ చేసుకొని లాజిక్ గేట్స్‌ని బిల్డ్ చేస్తుంటది. అంటే సర్క్యూట్స్‌ని లాజికల్‌గా బిల్డ్ చేస్తూ ఉంటది. ఇది స్పెసిఫికేషన్ ఇంకా సర్క్యూట్ డిజైన్. నెక్స్ట్ సిమ్యులేషన్ ఇంకా లేఔట్ అలాగే వెరిఫికేషన్. సిమ్యులేషన్‌లో మెయిన్ పాయింట్ ఏందంటే స్పైస్ సిమ్యులేషన్స్ అలాగే ట్రాన్సియంట్, ఏసీ, నాయిస్ వీటన్నిటిని బేస్ చేసుకొని ఒక సర్క్యూట్‌ని వీళ్ళు సిమ్యులేషన్ చేస్తారు. అదే విధంగా డిజిటల్ డిజైన్ అయితే ఫంక్షనల్ ప్లస్ టైమింగ్‌ని బేస్ చేసుకొని సింథసిస్ తర్వాత సిమ్యులేషన్స్‌ని స్టార్ట్ చేస్తారు. అంటే సిమ్యులేషన్ చేయాలంటే మనం ఒక వెరిలాగ్ కోడ్ రాసినప్పుడు ఆ కోడ్‌కి మనం టెస్ట్ బెంచ్ కూడా రాస్తాం. ఆ టెస్ట్ బెంచ్‌ని బేస్ చేసుకొని కోడ్ కరెక్ట్‌నెస్‌ని బేస్ చేసుకొని అదొక సిమ్యులేషన్ అవుట్‌పుట్ అనేది మనకు జనరేట్ చేస్తది. ఇది డిజిటల్ డిజైన్ చేసేవాడి పని. ఇప్పుడు లేఔట్ విషయానికొస్తే అనలాగ్‌లో మాన్యువల్‌గానే ఉంటది. అంటే మ్యాచింగ్, సిమెట్రీ, పారాసిటిక్స్, క్రిటికల్ ఇవన్నీ యూజ్ చేసుకొని మనం క్లియర్‌గా లేఔట్ అనేది డిజైన్ చేస్తాం అనలాగ్‌లో. ఇప్పుడు డిజిటల్ అయితే ప్లేస్ అండ్ రౌట్. ఈ ప్లేస్ అండ్ రౌట్ చాలా ఇంపార్టెంటు. మీరు ఒకవేళ డిజిటల్ డిజైన్‌లో 2 టైప్స్ ఉంటాయి. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్. మీరు బ్యాక్ ఎండ్‌కెళ్ళినప్పుడు బ్యాక్ ఎండ్ వీఎల్ఎస్ఐ అంటే దాన్ని ఫిజికల్ డిజైన్ అంటారు. అక్కడ ప్లేస్ అండ్ రౌట్, డీఆర్సీ, ఎల్‌విఎస్ చెక్, ఫ్లోర్ ప్లానింగ్ ఇవన్నీ వస్తాయి. మీరు గనక నా ప్రీవియస్ వీడియో చూడకపోతే చూడండి. అందులో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇప్పుడు అనలాగ్ వెరిఫికేషన్‌కొస్తే పోస్ట్ లేఔట్ సిమ్యులేషను యూజ్ చేసుకొని పెర్ఫార్మన్స్‌ని క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తారు. దీని వెరిఫికేషన్ అంటే ఆల్రెడీ అయిపోయిన వర్క్‌ని మనం పోస్ట్ లేఔట్ సిమ్యులేషన్ ద్వారా క్లియర్‌గా దాని పెర్ఫార్మన్స్‌ని వెరిఫై చేస్తాం. అనలాగ్‌లో అయితే. అదే డిజిటల్‌లో ఎస్‌టిఏ స్టాటిక్ టైమింగ్ అనాలిసిస్ అంటే టైం అనేది తొందరగా ఎళ్తుందా? లేకపోతే లేట్‌గా వెళ్తుందా? అంటే మనం అనుకున్న దానికన్నా తక్కువ, ఎక్కువ అనేది క్లియర్‌గా చెక్ చేస్తుంది. దీన్నే సెటప్ టైమ్, హోల్డ్ టైమ్ అంటాం. ఒకవేళ ఏమన్నా ఇబ్బందులొస్తే వయలేషన్స్, మెటాస్టెబిలిటీ ఇష్యూస్ ఇవన్నీ ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఇది అనలాగ్ డిజైన్ వీఎల్ఎస్ఐ డిజైన్ ఫ్లో. ఇప్పుడు ఈ రెండిటికి మేము ఎలాంటి టూల్స్‌ని యూజ్ చేయాలి అనే విషయానికొద్దాం. ఇక్కడ ఈ టేబుల్‌లో అనలాగ్‌కి, డిజిటల్‌కి సంబంధించిన మెయిన్ టూల్స్ ఏవో నేను మెన్షన్ చేశాను. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏందంటే, మీరు స్కీమాటిక్‌కి, సిమ్యులేషన్స్‌కి ఇక్కడ మెన్షన్ చేసిన పర్టిక్యులర్ టూల్స్‌ని మీరు యూజ్ చేస్తారు. అది లేఔట్‌కి గాని, వెరిఫికేషన్‌కి గాని అన్నిటికి. కానీ ఇక్కడ నేను చెప్పే మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇందులో చాలా వరకు అన్ని లైసెన్స్‌డ్ టూల్స్ అన్నమాట. ఎవ్రీ వీఎల్ఎస్ఐ ఇంజినీర్స్‌కి గాని, ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇంజినీర్స్ కానీ, మెయిన్‌గా సెమీ కండక్టర్స్ ఇంజినీర్స్‌కి గాని, ఈ టూల్స్ అనేవి చాలా, చాలా, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ రెజ్యూమ్‌లో ఇలాంటి ఇండస్ట్రీ రెలెవెంట్ స్కిల్స్‌ని పెట్టుకున్నప్పుడు మీకు హై వెయిటేజ్ అనేది ఉంటుంది మీ రెజ్యూమ్‌కి. కానీ ఇక్కడ చాలా వరకు లైసెన్స్‌డే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిజిటల్ డిజైన్ టూల్స్ చూడండి. ఇందులో మోడల్ సిమ్ గాని, క్వెస్టా సిమ్, సైనాప్సిస్, వీసిస్ ఇవన్నీ చాలా లైసెన్స్‌డ్. ఎక్కువ కాస్ట్ ఉంటాయి. కానీ Xilinx వివాడో అనేది టోటల్లీ ఫ్రీ. దీన్ని మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు కోడింగ్‌కి, వెరిలాగ్ కోడింగ్‌కి, సిస్టమ్ వెరిలాగ్ కోడింగ్‌కి. కానీ సిస్టమ్ వెరిలాగ్ ఫ్రేమ్‌వర్క్ అయిన యూవీఎం ఇందులో ఉండదు. దానికి మీరేదైనా ఎక్స్‌టెన్షన్ డౌన్‌లోడ్ చేసుకొని యూవీఎంని యూజ్ చేసుకోవచ్చు. కానీ Xilinx వివాడోలోనే మెయిన్‌గా యూవీఎం అనేది లేదు. కానీ మీరు ఎక్స్‌టెన్షన్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఇంకో పాయింట్ ఏందంటే, మీకొకవేళ లైసెన్స్‌డ్ టూల్స్‌ని కూడా యూజ్ చేసుకోవాలనుకుంటే, నేను నా ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పినట్లే మీ కాలేజ్ ల్యాబ్స్‌కి వెళ్ళండి. ఖచ్చితంగా అది టైర్ 3 కాలేజ్ అయినా, కెడెన్స్, సైనాప్సిస్, ఎల్‌టి స్పైస్ ఇవన్నీ ఫ్రీగానే ఉంటాయి. అర్థమైందా? అంటే ఫ్రీ అంటే మీకు గాదు.
అంటే కాలేజ్ వాళ్ళు ఆల్రెడీ లైసెన్స్ తీసుకొని పే చేసే ఉంటారు. మీకు ల్యాబ్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసేదానికి. మీకు ల్యాబ్‌లో కొంచెమే ఎక్స్‌ప్లెయిన్ చేసినా మీరెప్పుడన్నా ఫ్రీ టైమ్‌లో గాని, హాలిడేస్ ఉన్న టైంలో గాని, మీ కాలేజ్‌కి వెళ్లి మీ ల్యాబ్ ఇన్‌చార్జ్‌తో మాట్లాడి మీరు ఫ్రీగా కంప్యూటర్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఈ టూల్స్‌ని యూజ్ చేసి ప్రాజెక్ట్స్ గూడా బిల్డ్ చేయొచ్చు. ఓకేనా? అందుకని ఇక్కడ పెట్టిన ఈ టూల్స్ అన్నిటిని మీ కాలేజ్ ల్యాబ్ ఇన్‌చార్జ్‌తో డిస్కస్ చేసి ఫ్రీగా ఉంటే, మీకు ఫ్రీగా అందుబాటులో ఉంటే ఖచ్చితంగా వదులుకోకుండా ఆ టూల్ గురించి క్లియర్‌గా తెలుసుకొని మీ రెజ్యూమ్‌లో మెన్షన్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఈ అనలాగ్ డిజైన్ వాళ్ళు అసలు ఎలాంటి సర్క్యూట్స్‌ని బిల్డ్ చేస్తారు? ఎలాంటి సర్క్యూట్స్‌ని డిజైన్ చేస్తారు టూల్స్‌ని యూజ్ చేసి? అనే విషయానికొస్తే ముఖ్యంగా ఆపరేషనల్ యాంప్లిఫైయర్స్, డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్స్, ఆసిలేటర్స్ అంటే ఆర్‌సి, ఎల్‌సి, క్రిస్టల్ ఆసిలేటర్స్, అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్స్, డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్స్ 2 అలాగే యాక్టివ్ ఫిల్టర్స్, పాసివ్ ఫిల్టర్స్ ఇంకా చాలా డిజైన్ చేస్తారు కానీ ఇవి చాలా మెయిన్. అనలాగ్ డిజైనర్స్ ముఖ్యంగా డిజైన్ చేసే సర్క్యూట్స్ ఇవే. మీకు బీటెక్‌లో ఖచ్చితంగా వస్తాయి. వీటి గురించి క్లియర్‌గా 100% తెలుసుకోండి. నేనిక్కడ జనరల్‌గా హ్యాండ్ రిటన్ ఇమేజెస్‌ని పెట్టాను. కానీ మెయిన్ ఇలాంటివన్నీ ఐసీ రూపంలో ఉంటాయి. అంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్‌లో ఉంటాయి ఇవన్నీ. అంటే రియల్ ఇమేజెస్ చూస్తే మీకు అర్థం కాదని నేను హ్యాండ్ రిటన్ మెన్షన్ చేశా. ఓకేనా? అదే విధంగా డిజిటల్‌లో అయితే డిజిటల్ డిజైన్ వాళ్ళు ఎలాంటి సర్క్యూట్స్‌ని డిజైన్ చేస్తారంటే వాళ్ళు లాజిక్ గేట్స్ అంటే యాండ్, ఆర్, ఎక్సార్, ఎక్స్‌నార్ అన్ని రకాల గేట్స్, యాడర్స్, మల్టీప్లెక్సర్స్, డీమక్స్‌లు, అర్థమెటిక్ లాజిక్ యూనిట్స్, రిజిస్టర్స్, కౌంటర్స్, ఫైనైట్ స్టేట్ మెషిన్స్, మైక్రో ప్రాసెసర్స్, మైక్రో కంట్రోలర్స్, మెమరీ, కంట్రోలర్స్, డీఎస్‌పీస్ ఇంకా చాలా ఉన్నాయి. కానీ నేను మెయిన్ ఇక్కడ మెన్షన్ చేశాను. ఇక్కడ మెయిన్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏందంటే, అనలాగ్ వాళ్ళు టూల్స్‌ని యూజ్ చేసి క్లియర్‌గా వాళ్ళ సర్క్యూట్స్‌ని ఇంప్లిమెంట్ జేస్తారు. కానీ డిజిటల్ డిజైనర్స్ ఏం జేస్తారంటే లాజిక్ గదా! ఈ లాజికల్‌గా వాళ్ళు ఆర్‌టిఎల్ కోడింగ్, హెచ్‌డిఎల్ కోడింగ్‌ని యూజ్ చేస్తారు. వెరిలాగ్ గాని, సిస్టమ్ వెరిలాగ్‌ని గాని యూజ్ చేసి వాళ్ళు ఇలాంటి సర్క్యూట్స్‌ని బిల్డ్ చేస్తారు. అది కౌంటర్స్ కానీ, ఎఫ్ఎస్ఎమ్స్ కానీ, లాజిక్ గేట్స్ గాని, మక్స్, డీమక్స్, అర్థమెటిక్ లాజిక్ యూనిట్స్ అన్నిటిని ఓకేనా? డిజిటల్ డిజైన్ వాళ్ళకి ముఖ్యంగా కోడింగ్ అనేది చాలా అవసరము. ఇక్కడ మెన్షన్ చేసినవి గూడా కొన్ని హ్యాండ్ రిటెన్ ఉన్నాయి. కొన్ని రియల్ ఇమేజెస్ ఉన్నాయి. మీకు అర్థమయ్యేదానికి నేను ఇలా పెట్టాను. జనరల్‌గా ఈ రియల్ ఇమేజెస్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ ల్యాబ్స్‌లో ఉంటాయి. ఇక్కడ ఫోర్త్ పిక్చర్ చూడండి. ఇదొక షిఫ్ట్ రిజిస్టర్ సర్క్యూట్ ఇది. ఈ షిఫ్ట్ రిజిస్టర్ ఐసీ. అంటే షిఫ్ట్ రిజిస్టర్స్ అంటే మీకు తెలిసే ఉంటది. ఎస్ఐఎస్ఓ అంటే సీరియల్ ఇన్, సీరియల్ ఔట్, పారలెల్ ఇన్, పారలెల్ ఔట్, సీరియల్ ఇన్, పారలెల్ ఔట్, పారలెల్ ఇన్, సీరియల్ ఔట్ ఇలాంటివి ఉంటాయి. కౌంటర్స్ అయితే రింగ్ కౌంటర్ ఇంకా చాలా రకాల కౌంటర్‌లున్నాయి. జాన్సన్ కౌంటర్స్ అని. ఇవన్నిటి గురించి తెలుసుకోవాలి. ఎఫ్ఎస్ఎమ్స్‌లో మీలీ, మూర్ మెషిన్స్ ఇంకా ఎంపీఎంసీ సబ్జెక్ట్ కూడా మీకొస్తది. మైక్రో ప్రాసెసర్స్ అండ్ మైక్రో కంట్రోలర్స్. అందులో మీరు 8086 బేసిక్స్ నేర్చుకొని తర్వాత అడ్వాన్స్‌డ్ ప్రాసెసర్స్‌కి వెళ్ళొచ్చు. అదే విధంగా లాస్ట్‌లో కంట్రోలర్స్, డీఎస్‌పీస్ గూడా ఉన్నాయి. వీటన్నిటి గురించి మీరు క్లియర్‌గా తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఇంటర్వ్యూస్‌లో వీటి మీద మీకు లాజికల్ క్వెషన్స్ అనేవి నంబర్ ఆఫ్ క్వెషన్స్ అడగతారు. ఓకేనా? ఇంకా దీని తర్వాత రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ మనం అనలాగ్ యొక్క రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇందులో 5 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఫస్ట్‌దొచ్చి మైక్రోఫోన్. ఇది సౌండ్ వేవ్స్‌ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్‌లోకి కన్వర్ట్ చేస్తది. తర్వాత బోర్డొచ్చి యాంప్లిఫైయర్స్ బోర్డ్ అన్నమాట. ఇది స్ట్రెంగ్త్‌ని ఇంక్రీజ్ చేస్తది. ఎలక్ట్రికల్ సిగ్నల్స్‌కి స్ట్రెంగ్త్‌ని ఇంక్రీజ్ చేస్తది. తర్వాత కెమెరా సెన్సార్ ఫ్రంట్ ఎండ్. ఇదేం చేస్తుందంటే లైట్‌ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్‌లోకి కన్వర్ట్ చేసేస్తదన్నమాట. ఎందుకు? ఇమేజ్ క్యాప్చర్ కోసం. తర్వాత కనిపించేది రేడియో ఫ్రీక్వెన్సీ సర్క్యూట్స్. ఆర్ఎఫ్ సర్క్యూట్స్ అంటారు. ఇది హై ఫ్రీక్వెన్సీని రేడియో సిగ్నల్స్‌లోకి ట్రాన్స్మిట్ చేస్తుంది. తర్వాతది పీఎల్ఎల్ అంటే ఫేస్ లాక్డ్ లూప్. ఈ ఫేస్ లాక్డ్ లూప్ చేసే మెయిన్ ఇంపార్టెంట్ పనేందంటే అవుట్‌పుట్ సిగ్నల్స్ ఫేజెస్‌ని లేకపోతే ఫ్రీక్వెన్సీస్‌ని ఇది లాక్ చేస్తది. ఎందుకంటే రిఫరెన్స్ సిగ్నల్ కోసం. ఇది చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత డిజిటల్. డిజిటల్‌లో రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ ఏందంటే ఇవి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. ఇవి మనకి ఖచ్చితంగా తెలిసినవే అయ్యుంటాయి. సీపీయూ అందరికి తెలిసిందే. ఇదొక జనరల్ పర్పస్ ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎందుకంటే ప్రోగ్రామ్స్ అనేవి రన్ అవ్వాలి కాబట్టి. తర్వాత జీపీయూ. జీపీయూ అనేది మల్టిపుల్ టాస్క్స్‌ని పారలెల్‌గా పెర్ఫార్మ్ చేస్తుంది. ముఖ్యంగా గ్రాఫిక్స్‌కి అలాగే ఏఐకి కూడా. తర్వాత ఎఫ్‌పిజిఏ ఫీల్డ్ ప్రోగ్రామబుల్ గేట్ అరే. ఇదొక రీకాన్ఫిగరబుల్ హార్డ్‌వేరు. దీన్ని కస్టమ్ డిజిటల్ లాజిక్ డిజైన్‌కి ప్రోగ్రామింగ్ చేసేదానికి చాలా యూజ్ అవుతది. నెక్స్ట్ కనిపించేది ఎస్ఓసి. సిస్టమ్ ఆన్ చిప్ అంటాం. ఇది సీపీయూ ఇంటిగ్రేషన్‌కి, మెమరీ ఇంటిగ్రేషన్‌కి అలాగే చాలా పెరిఫెరల్స్ అన్నిటిని మనం సింగిల్ చిప్‌లో ఇన్సర్ట్ చేసేదానికి బాగా యూజ్ అవుతది. నెక్స్ట్ ఫైనల్‌గా ఉండేది డీఎస్‌పీ. డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్. ఇదేందంటే మెయిన్‌గా మ్యాథమెటికల్ ఆపరేషన్స్‌ని ఫాస్ట్‌గా
సిగ్నల్ ప్రాసెసింగ్ టాస్క్స్‌లో స్పెషలైజేషన్‌కి ఎక్కువ యూజ్ చేస్తారు. అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి ఫాస్ట్‌గా ఇంప్రూవ్ అవ్వాలి. ఫాస్ట్‌గా ఆపరేట్ అనేవి అవ్వాలి. ఇప్పుడు మనం టెక్నాలజీ పరంగా చూసుకుంటే అనలాగ్, డిజిటల్ రెండిటిని ఫస్ట్ అనలాగ్ చూడండి. ఫస్ట్ ఇమేజ్. ఇది 180 నానోమీటర్స్ నుంచి 130 నానోమీటర్స్ వరకు లార్జర్ నోడ్స్ అనేవి ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే స్టెబిలిటీకి ఇంకా మ్యాచింగ్‌కి. అనలాగ్‌లో ముఖ్యంగా యూజ్ చేసేది ఈ 180 నానోమీటర్స్ నుంచి 130 నానోమీటర్స్ లార్జర్ నోడ్సే. ఇప్పుడు డిజిటల్‌కొస్తే 7 నానోమీటర్స్, 5 నానోమీటర్స్, 3 నానోమీటర్ చిప్స్‌ని యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే స్కేలింగ్‌కి, స్పీడ్‌కి, డెన్సిటీకి. మనందరం చిన్నప్పుడుగా ఉన్నప్పుడు 15 నానోమీటర్స్, 7 నానోమీటర్స్ ఉండేవి. ఇప్పుడు 3 నానోమీటర్ చిప్స్ యూజ్ చేసే అంత టెక్నాలజీకి మనం వెళ్ళిపోయామన్నమాట. అర్థమైందా? ఇప్పుడు అనలాగ్ చూసుకున్నామనుకోండి మోస్ట్‌లీ మాన్యువల్‌గా ఉంటాయి. అంటే ఎక్స్‌పర్టైజ్‌కి రిక్వైర్‌మెంట్‌గా ఉండేటట్టు ఉంటాయి అనలాగ్ అనేవి. అదే ఇప్పుడు డిజిటల్‌లో ఎలా ఉంటదంటే హైలీ ఆటోమేటెడ్. ఈడీఏ టూల్స్ ఉన్నాయి కాబట్టి మనకి అంటే ఇందాక చెప్పినట్టు సైనాప్సిస్, కాడెన్స్ ఇలాంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీ రిలవెంట్ ఈడీఏ టూల్స్ వల్ల మనం లాజిక్ సింథసిస్‌ని, లేఔట్‌ని ఎక్కువగా ఆటోమేషన్ చేసేదానికి యూజ్ అవుతది. ఇప్పుడు అనలాగ్ చూసుకుంటే ఇండస్ట్రీ డామినెంట్. అనలాగ్ చూసుకుంటే సెన్సార్ ఇంటర్ఫేసెస్, అనలాగ్ ఐపీస్ ఉంటాయి. ఇందాక చెప్పినట్టు రేడియో ఫ్రీక్వెన్సీస్, పవర్ మేనేజ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అన్నీ అనలాగ్‌లో ఉంటాయి. డిజిటల్‌లో అయితే ప్రాసెసర్స్, యాసిక్ అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అంటే యాసిక్. తర్వాత ఇందాక చెప్పినట్టు ఎస్ఓసిస్, ఎఫ్‌పిజిఏ డిజైన్స్ ఇవన్నీ 3 నానోమీటర్, 7 నానోమీటర్, 5 నానోమీటర్ చిప్స్ మీద బేస్ చేసుకొనే ఉంటాయి. అర్థమైందా? ఇది టెక్నాలజీ అనలాగ్, డిజిటల్ బేస్ చేసుకొని. ఇప్పుడు మనకి ఈ రెండిటి మీద బాగా గ్రిప్ రావాలంటే ఎలాంటి సబ్జెక్ట్స్ నేర్చుకోవాలి? ఎలాంటి స్కిల్స్ మెయిన్‌గా ఉండాలంటే ఫస్ట్ అనలాగ్ వాళ్ళకి, అనలాగ్ డిజైన్ వాళ్ళకి ఎలక్ట్రానిక్ బేసిక్స్ అనేది మస్ట్. చాలా ఇంపార్టెంట్ ఎలక్ట్రానిక్ బేసిక్స్. మీకు రెసిస్టర్ తెలియాలి, కెపాసిటర్ తెలియాలి, ఇండక్టర్ తెలియాలి, ట్రాన్స్‌ఫార్మర్ అంటే ఏంటో తెలియాలి. అదే విధంగా ఓమ్స్ లా లేకపోతే మీరు ఏమీ చేయలేరు. అసలు మీరు ఎలక్ట్రానిక్స్ ఇంజినీరే కాదు. ఒక ఈసీఈ స్టూడెంటే కాదు. ఓమ్స్ లా, ట్రాన్సిస్టర్స్ అలాగే ఫిజిక్స్. ఫిజిక్స్ అంటే మనం స్కూల్‌లో చదువుకున్న ఫోర్స్, ఫ్రిక్షన్ ఇవి కాదు. సెమీ కండక్టర్ ఫిజిక్స్ అని ఉంటది. వాటి గురించి తెలుసుకోవాలి. బీజేటీ, మాస్‌ఫెట్స్ వీటన్నిటి గురించి మీకు క్లియర్ కట్ అనాలిసిస్ ఉండాలి. తర్వాత నాయిస్, గెయిన్, స్టెబిలిటీ, బయాసింగ్, ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ వీటన్నిటి గురించి కూడా పక్కా తెలిసుండాలి. వీటిలో ఏమేం ఫార్ములాస్ ఉన్నాయి, ఎలాంటి టైప్స్ ఉన్నాయి అనేవి పక్కా తెలుసుకొనుండాలి అనలాగ్ వాళ్ళు. అదే నెక్స్ట్ అనలాగ్ ఎలక్ట్రానిక్స్ మీకు స్పెసిఫిక్ సబ్జెక్ట్ ఉంటది బీటెక్‌లో. ఈ సబ్జెక్ట్‌ని మీరు పక్కా మాస్టర్ చేయాల్సిందే. అదే విధంగా టూల్స్ లైక్ కాడెన్స్, వర్చుయో, స్పెక్ట్రే ఇవన్నీ ఇందాక నేను టేబుల్‌లో మెన్షన్ చేశాను కాబట్టి వాటి గురించి తెలుసుకోండి. లాంగ్వేజెస్ అయితే స్పైస్, వెరిలాగ్ ఏ ఇలాంటివుంటాయి. ఇవి బాగా నేర్చుకోవాలి. తర్వాత డిజిటల్ డిజైన్‌కొస్తే ముఖ్యంగా అనలాగ్‌లో ఈడీసీ గూడా. ఎలక్ట్రానిక్ డివైసెస్ అండ్ సర్క్యూట్స్. ఈ సబ్జెక్ట్ కూడా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అర్థమైందా? ఇందులో మీరు పీఎన్ జంక్షన్ డయోడ్స్ ఇవన్నీ క్లియర్‌గా 100% నేర్చుకుంటారు. తర్వాత ఇంకా డిజిటల్ లాజిక్ డిజైన్. ఇది డిజిటల్ డిజైన్ వాళ్ళకి. డిజిటల్ లాజిక్ డిజైన్ నేర్చుకునే ముందు కూడా మీరు ఎలక్ట్రానిక్స్ బేసిక్స్ అనేవి తెలిసుండాలి. మీరు ఈసీఈ లేకపోతే ట్రిపుల్ ఈ అయ్యుంటే ఎలక్ట్రానిక్ బేసిక్స్ అనేవి మస్ట్. ఇందాక చెప్పినట్టు మీకు ప్రతిదీ స్టార్ డెల్టా ట్రాన్స్‌ఫర్మేషన్స్, 2 పోర్ట్ నెట్వర్క్స్, ట్రాన్సియెంట్ అనాలిసిస్, స్టెడీ స్టేట్ అనాలిసిస్, రెసిస్టర్, కెపాసిటర్ అంటే ఏంటి? ఆర్‌సీ సర్క్యూట్స్ ఏంటి? ఆర్ఎల్ సర్క్యూట్స్ ఏంటి? ఆర్ఎల్‌సీ సర్క్యూట్స్ అంటే ఏంటి? వీటన్నిటి గురించి పక్కా తెలుసుకొని ఉండాలి. లేకపోతే మీరేమి చేయలేరు. ఓకేనా? డిజిటల్ లాజిక్ డిజైన్ నేర్చుకునే ముందు కూడా మీరు ఎలక్ట్రానిక్ డిజైన్ బేసిక్స్ అనేవి నేర్చుకోవాలి. డీఎల్‌డి తర్వాత ఆర్‌టీఎల్ డిజైన్. ఇందాక చెప్పినట్టు హెచ్‌డీఎల్స్ వెరిలాగ్ వచ్చుండాలి. సిస్టమ్ వెరిలాగ్ వచ్చుండాలి. సిస్టమ్ వెరిలాగ్ ఫ్రేమ్ వర్క్ అయిన యూవీఎం వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. మీ రెజ్యూమ్‌కి వెయిటేజ్ అయిన స్కిల్ అది. ఈ 3 పక్కా వచ్చుండాలి. గుర్తుపెట్టుకోండి యూవీఎం అనేది సెపరేట్ లాంగ్వేజ్ కాదు. అది సిస్టమ్ వెరిలాగ్ యొక్క ఫ్రేమ్ వర్క్. జనరల్‌గా ఐటీ ఇండస్ట్రీలో పైథాన్‌కి ఉంటాయి గదా! ఫ్రేమ్ వర్క్స్. నంపై, పాండాస్, మ్యాట్‌ప్లాట్‌లిబ్ అలాగే సిస్టమ్ వెరిలాగ్ యొక్క ఫ్రేమ్ వర్క్ ఏందంటే యూవీఎం. మీకింకా అర్థమయ్యేలా చెప్పాలంటే సి లాంగ్వేజ్ యొక్క అప్‌గ్రేడెడ్ వెర్షన్ ఏంది సి ప్లస్ ప్లస్. అదే వెరిలాగ్‌కి గూడా సిస్టమ్ వెరిలాగ్. సి లాంగ్వేజ్‌లో మనం ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్ చేయలేము. సి ప్లస్ ప్లస్‌లో చేస్తాం. అదే విధంగా వెరిలాగ్‌లో మనం ఊప్స్ కాన్సెప్ట్‌ని యూజ్ చేయలేం. సిస్టమ్ వెరిలాగ్‌లో యూజ్ చేస్తాం. అదే సిస్టమ్ వెరిలాగ్ యొక్క ఫ్రేమ్ వర్క్ ఏందంటే యూనివర్సల్ వెరిఫికేషన్ మెథడాలజీ యూవీఎం. తర్వాత సింథసిస్, స్టాటిక్ టైమింగ్ అనాలిసిస్ ఈ టైమింగ్ అనాలిసిస్ అన్నిటి మీద మీకు పక్కా గ్రిప్ ఉండాల్సిందే. తర్వాత ఇందాక చెప్పినట్టు వెరిలాగు, సిస్టమ్ వెరిలాగ్, యూవీఎం అదే విధంగా కంప్యూటర్ ఆర్కిటెక్చర్ కూడా మస్ట్. ఎందుకంటే ఇందులో మీరు అర్థమెటిక్ లాజిక్ యూనిట్స్ నేర్చుకుంటారు. అడ్రెసింగ్ మోడ్స్ నేర్చుకుంటారు. కొంత కాలేజీలైతే రిస్క్‌వి,
సిస్క్‌వి ఇలాంటి ప్రాసెసర్స్ కూడా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. స్క్రిప్టింగ్ ఎందుకు మెన్షన్ చేశానంటే మీలో ఫిజికల్ డిజైన్ ఇంజినీర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఫిజికల్ డిజైన్ వైపు కెరియర్‌ని బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారో, చాలా మంచి కెరియర్ ఆప్షన్ అది ఫిజికల్ డిజైన్ అనేది. అందులో మీరు స్క్రిప్టింగ్ నేర్చుకోవాలి, ఫ్లోర్ ప్లానింగ్ నేర్చుకోవాలి, ఇంకా ప్లేస్‌మెంట్ అండ్ రౌటింగ్ ఇవి నేర్చుకోవాలి. ఈ డిజిటల్ డిజైన్ గురించి క్లియర్ కట్ వీడియో నేను నా ప్రీవియస్ వీడియోలో మెన్షన్ చేసున్నాను. దాని లాస్ట్‌లో కార్డ్స్‌లో కూడా వదులుతాను. పక్కా చూడండి. ఓకేనా? ఇప్పుడు నేనిక్కడ మెన్షన్ చేసిన ఈ సబ్జెక్ట్స్ అన్నిటి మీద అనలాగ్ వైపు వాళ్ళైతే ఈ 4, డిజిటల్ వైపయితే ఈ 6 నేర్చుకుంటే సరిపోతదని అనుకోకండి. ఎందుకంటే అందరికీ ఈసీ స్టూడెంట్ అందరికీ ఈ పూర్తి స్కిల్స్ గురించి ఖచ్చితంగా తెలిసుండాలి. ఇప్పుడు మీరు అనలాగ్ వైపు వెళ్తున్నారనుకోండి, మీకు ఎలక్ట్రానిక్ బేసిక్స్ అనే పక్క డిజిటల్ లాజిక్ డిజైన్ గూడా మీకు బేసిక్స్ వచ్చుండాలి. మీకు మరీ వెరిలాగ్, సిస్టమ్ వెరిలాగ్ కోడింగ్ రానవసరం లేదు గానీ, మీకు ఎలక్ట్రానిక్ బేసిక్స్‌తో పాటు వీఎల్‌డీ గురించి తెలిసుండాలి. అంటే అసలు 0, 1 అంటే ఏంటి? బైనరీ సబ్ట్రాక్షన్ ఏంటి? అడిషన్ ఏంటి? వీటన్నిటి గురించి క్లియర్‌గా తెలుసుకొనుండాలి. కంప్యూటర్ ఆర్కిటెక్చర్ మీద బేసిక్స్ నేర్చుకుంటే చాలు. స్క్రిప్టింగ్ అయితే మీకు అంతగా అవసరం లేదు. అదే ఒకవేళ మీరు డిజిటల్ లాజిక్ డిజైన్ అంటే డిజిటల్ డిజైన్ మీద కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటే వీటి గురించి తెలుసుకొనుండాలి. ఎలక్ట్రానిక్ బేసిక్స్, అనలాగ్ ఎలక్ట్రానిక్స్, ఈడీసీ వీటి మీద. ఓకేనా? ఇంకా నెక్స్ట్ ఎలాంటి కెరియర్ రోల్స్ ఉంటాయి? ఇది అందరికి కావాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే డబ్బులు ముఖ్యం కాబట్టి. అనలాగ్ డిజైన్ ఇంజినీర్స్‌కి 8-20 ఎల్‌పీఏ ఉంటది. ఇక్కడ మెన్షన్ చేసిన ఈ టేబుల్‌లో ఇంత ప్యాకేజెసే ఉంటాయని అస్సలు అనుకోకండి. ఎందుకంటే టైర్ 3 కాలేజెస్ వాళ్ళకి జనరల్‌గా 4-5 ఎల్‌పీఏ ఉంటది. ఇది రియాలిటీ. ఓకేనా? 4-8 ఎల్‌పీఏ ఉంటది. మీరు ఒకవేళ పెద్ద పెద్ద స్కిల్స్ నేర్చుకోనుంటే ఖచ్చితంగా 15 ఎల్‌పీఏకెళ్ళే ఛాన్స్ ఉంటది. ఇంకో మెయిన్ పాయింట్ ఏందంటే డిజిటల్ డిజైన్ వాళ్ళకి ఓపెనింగ్స్ అనేవి చాలా ఉంటాయి. ఎందుకంటే ఆర్‌టిఎల్ డిజైన్ ఉంటది. సింథసిస్ ఇంజినీర్ ఉంటారు. సిమ్యులేషన్ ఇంజినీర్ ఉంటారు. అలాగే ప్లేస్‌మెంట్ రౌటింగ్ ఇంజినీర్ ఉంటారు. ఫిజికల్ డిజైన్ ఇంజినీరింగ్ ఉంటారు. ఇలాంటి చాలా ఇంజినీర్స్ అనేవి ఉంటారు. యాసిక్ ఇంజినీర్, ఎఫ్‌పిజిఏ ఇంజినీరు, ఎస్ఓసి ఇంజినీరు ఇలాంటి ఇంజినీర్స్ అనేవి చాలా రోల్స్ ఉంటాయి. డిజిటల్ డిజైన్‌లో అయితే. అదే అనలాగ్ డిజైనర్స్‌కైతే తక్కువ రోల్స్ ఉంటాయి. కానీ ఎక్కువ ప్యాకేజెస్ ఉంటాయి. అనలాగ్ డిజైన్. ఎందుకంటే అది చాలా కాంప్లెక్సిటీని బేస్ చేసుకొని ఉంటుంది కాబట్టి. ఇంకా ఫైనల్‌గా టాప్ కంపెనీస్ ఇంటెల్, క్వాల్కమ్, ఎన్విడియా, టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఇక్కడ మెన్షన్ చేసిన కంపెనీస్ అన్నిట్లో మీకు జాబ్ వచ్చేస్తదని కాదు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏందంటే, ఈ పెద్ద పెద్ద కంపెనీస్ అనేవి ఐఐటీస్‌కి, ఎన్ఐటీస్‌కి, ట్రిపుల్ ఐటీస్‌కి లేకపోతే ఇంకా ప్రెస్టీజియస్ ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్స్‌కి మాత్రమే వెళ్తాయి. టైర్ 3 కాలేజెస్‌కి సచ్చినా రారు. కానీ ఇక్కడ రియాలిటీ ఏందంటే, మీరు ఒకవేళ మంచి స్కిల్స్‌ని మెయింటైన్ చేసుకొని, ఒక బెస్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి, లేకపోతే మీ రిఫరెన్స్ ద్వారా ఇంటెల్‌కి, క్వాల్కమ్‌కి ఎళ్తే, మీకు వ్రిటన్ టెస్ట్‌లో నేను మెన్షన్ చేసిన సబ్జెక్ట్స్ నుంచి మంచి మంచి క్వెషన్స్ అడుగుతారు. బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ఒకవేళ మీకు ఇంటెల్‌లో గాని, క్వాల్కమ్‌లో గాని మీకేమన్నా ఛాన్సెస్ వస్తే మర్చిపోకుండా వెళ్ళండి. కానీ బాగా నేర్చుకొని వెళ్ళండి. ఎందుకంటే అవి టాప్ మోస్ట్ సెమీ కండక్టర్ కంపెనీస్ ఆల్ ఓవర్ వరల్డ్. ఓకేనా? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా ఫైనల్‌గా అన్న నేను అనలాగ్‌కి వెళ్ళాలా? డిజిటల్‌కి వెళ్ళాలా? అనే మెయిన్ పాయింట్‌కొస్తే మీకొకవేళ ఫిజిక్స్ అంటే బాగిష్టం. సర్క్యూట్ డిజైనింగ్ అంటే బాగిష్టము. కంటిన్యూయస్ సిగ్నల్స్ అలాగే డీటెయిల్డ్ ఓరియెంటెడ్ పేషెంట్‌గా, అనాలిటికల్‌గా ఆలోచించాలి. స్పైస్ సిమ్యులేషన్ మీద, ట్రాన్సిస్టర్ లెవెల్ డిజైన్ మీద నాకు చాలా అవగాహన ఉంది. చాలా ఇంట్రెస్ట్ ఉంది. అని అనుకునే వాళ్ళైతే అనలాగ్‌కి వెళ్ళిపోండి. మీకేం చెప్పనవసరం లేదు. నాకు ఫిజిక్స్ అంటే ఇంట్రెస్ట్. సర్క్యూట్ డిజైనింగ్ ఇంట్రెస్ట్ అయితే అనలాగ్‌కి వెళ్ళిపోండి. నేనిందాక సర్క్యూట్స్‌ని మెన్షన్ చేసేటప్పుడు చాలా కాంప్లెక్స్ సర్క్యూట్స్‌ని మెన్షన్ చేశా. అవి చూసి అస్సలు భయపడకండి. ఎందుకంటే మీకు లాజిక్ అర్థమైతే అవి మీరు చూడకుండానే చేసేస్తారు. అర్థమైందా? వాటిని చూసి అస్సలు భయపడకండి. అదే ఒకవేళ అన్న నేను డిజిటల్‌కి వెళ్ళాలనుకుంటున్నానంటే మీకు లాజిక్, కోడింగ్, ఆటోమేషను, స్ట్రక్చర్‌గా డిజైన్ చేసే అలవాట్లు, ఆటోమేషను ఇలాంటివన్నిటి మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే కళ్ళు మూసుకొని డిజిటల్ వైపు వెళ్ళిపోండి. ఎందుకంటే మీకు వెరిలాగ్ ఇంట్రెస్ట్ ఉంటది. సిస్టమ్ వెరిలాగ్ ఇంట్రెస్ట్ ఉంటది. అసలు కోడింగ్ అంటేనే మీకు ఇంట్రెస్ట్ అయితే డిజిటల్‌లోకి వెళ్ళిపోండి. కోడింగ్ ఇంట్రెస్ట్ లేదు అని అనుకునే వాళ్ళు అనలాగ్‌కి వెళ్ళిపోండి. అంతే ఓకేనా? మీరు డిజిటల్‌లో లార్జ్ డిజైన్‌ని ప్రిఫర్ చేసుకుంటారు. అంటే ఎస్ఓసి, ప్రొడక్ట్ కంపెనీస్ ఉంటాయి కదా! క్వాల్కమ్, ఇంటెల్ ఇలాంటి వాళ్ళు ఎక్కువగా డిజిటల్ వాళ్ళని హైర్ చేసుకుంటారు. అనలాగ్‌ని కూడా చేసుకుంటారు గానీ, డిజిటల్ వాళ్ళకి ఎక్కువ రోల్స్ ఉంటాయి కాబట్టి ఓపెనింగ్స్ కూడా ఎక్కువుంటాయి. అనలాగ్ వాళ్ళకి ఉంటాయి. కానీ హైయెస్ట్ ప్యాకేజెస్ అనలాగ్‌కే ఉంటాయి. డిజిటల్‌లో అయితే హైయెస్ట్ ప్యాకేజు, పర్ఫెక్ట్ కెరియర్ రోల్ ఏంది అంటే ఫిజికల్ డిజైన్ ఇంజినీర్. ఓకేనా? ఇక్కడి దాకా చూసుకుంటే వీడియోని ఎండ్ చేసేస్తాను. మీకింకా ఫైనల్‌గా ఒక్క ముక్కలో చెప్పాలంటే అనలాగ్ డిజైన్ అనేది ఆర్ట్, ఒక సైన్స్, ఒక డీప్ ఫిజిక్స్, ఒక ప్రిసైజ్ డిజైన్, ఆటోమేషన్ తక్కువగా ఉండేది అనలాగ్. అదే డిజిటల్‌లో చూసుకుంటే లాజిక్ ఎక్కువ, ఆటోమేషన్ ఎక్కువ, ఫాస్ట్‌గా పేస్ అనేదుంటుంది. కోడింగ్ అనేది హెవీగా ఉంటుంది. మోర్ ఆపర్చునిటీస్ ఉంటాయి.
ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ దాకా చూసుంటే వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. లైక్ అనేది మీకు ఫ్రీ ఆప్షన్. దాన్ని క్లిక్ చేయండి. చాలా మందికి ఈ వీడియో వెళ్తది. అదే విధంగా మన ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ చెప్తున్నా సబ్స్క్రైబ్. ఓకే. థాంక్ యూ. బై.